భారతీయ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా అయినంపూడి శ్రీకాంత్ నియమితులయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గాన్ని జిల్లా ఇన్ఛార్జ్ నియమించారు. భారతీయ హిందూ పరిషత్ స్థాపకులు జాతీయ అధ్యక్షులు పవన్ మహారాజ్ ఆదేశాలపై భారతీయ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ఏళ్ల కామేశ్వరరావు మంగళవారం జిల్లా కమిటీని నియమించారు. స్థానిక గంగానమ్మపేటలో పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా అయినంపూడి శ్రీకాంత్, జిల్లా కో ఇన్ఛార్జిగా వెనకల్ల సాయికుమార్, ఉపాధ్యక్షులుగా మానేపల్లి త్రినాథ్చారి, తోట శివశంకర్, మల్లిబోయిన కొండయ్య, దమ్ము వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జాలాది వినోద్ కుమార్, పాపడు సుబ్రహ్మణ్యం, బట్టికల మునికుమార్, పిటి అవధాని నియమితులయ్యారు. అనంతరం సభ్యులందరిచే కులరహిత హిందూ సమాజ నిర్మాణం కోసం, హిందూ ఐక్యత కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు డికే మారుతి శంకర్ హాజరయ్యారు. భారతీయ హిందూ పరిషత్ ఈ సంస్థని మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జాతీయ అధ్యక్షుడైన పవనేష్జీ మహారాజ్ గారి ఆశీస్సులతో మరియు 5 రాష్ట్రాల అధ్యక్షుడైన కొల్లా శ్రీరామకృష్ణ గారి అభినందనలతో ఈ కమిటీను గుంటూరు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో రాష్ట్ర కమిటీని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గుంటూరు జిల్లా కమిటీకి సంబంధించి ఏళ్ల కామేశ్వరరావు గారు గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా నియామకం జరిగింది గతంలోనే, మీకు అందరికీ తెలుసు. సో వారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కమిటీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అయినంపూడి శ్రీకాంత్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా, కమిటీ సభ్యులుగా 10 మందిని మేము తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఫ్యూచర్లో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, దేవాలయ పరిరక్షణ మరియు హిందూ ధర్మాన్ని కాపాడటం, గోరక్షణ ఇలాంటి కార్యక్రమాలతో మేము ముందుకెళ్ళదలుచుకున్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ, సోదరులందరూ అన్ని సంస్థల నుంచి మా సంస్థకి ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు తోడుండి మా పక్క నుండి ఈ హిందూ కార్యక్రమాలు మనందరం కలిసి చేసుకునే విధంగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా కమిటీని మన ఏళ్ల కామేశ్వరరావు గారు ఈ సంస్థ ఉత్తరప్రదేశ్లో ఏర్పడటం జరిగిందండి. నవంబర్ 30, 2023 సంవత్సరంలో 22వ సంవత్సరంలో వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీ పవనేష్జీ మహారాజ్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కులాంత రహిత హిందూ సమాజ నిర్మాణమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ హిందువుల్లో ఏదైతే కులాలు ఉన్నాయో ఎవరెవరు కులాల పరంగా విడిపోకుండా అందరూ కలిసి ఒకే ఐక్యంతో కులరహిత హిందూ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలి. 2 దేవాలయాల పరిరక్షణ, 3 సనాతన ధర్మ పరిరక్షణ. ఈ 3 ఉద్దేశం, ఈ 3 యొక్క అంశాల మీదే ఈ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడటం జరిగింది. భవిష్యత్తులో హిందువుల మీద ఎటువంటి దాడులు జరిగినా కూడా ఇక ఊరుకునే పని లేదు. ఆర్గనైజేషన్లో ప్రతిదీ కూడా ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ అవనండి, విహెచ్పి అవనండి, మా భారతీయ హిందూ పరిషత్ అవనండి, ఏ ఆర్గనైజేషన్లో ఉందో అందరినీ కలుపుకొని పోతాం. మా అంతిమ ధ్యేయం ఒకటే, హిందువులను ఐక్యంగా ఉంచి ఈ దేశాన్ని, అఖండ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలా. మా ముఖ్య ఉద్దేశం మా భారతీయ ఏదైతే ఉందో మా హిందూ సంస్థకి అఖండ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. 2 గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఈ అంశాలు. 3 వచ్చేసరికి రామచరిత మానస్ గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. ఈ 3 అంశాల మీద మేము ఉధృతంగా పనిచేస్తాం. ఏదైతే ఉందో మా కొత్త అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆయన మార్గనిర్దేశకాల మీదే